హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9 ఇక క్లోజింగ్కి కాస్త టైం మాత్రమే ఉందండి. ఇక మీ అమూల్యమైన ఓట్ని ఎవరికి వేయాలనుకుంటున్నారో, ఎవరు ఆ ట్రోఫీ పొందుకునే దానికి అర్హులో వాళ్ళకి వేయండి. అలాగే ఆ ట్రోఫీని వాళ్ళు పొందుకునేటప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా సంతోషపడండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ఈ యొక్క బిగ్ బాస్ మాత్రమే కాదు, తర్వాత వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో కంపల్సరీ ఇస్తూనే ఉంటాం కాబట్టి సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇక ఇప్పుడైతే ఓటింగ్లో చాలా అంటే చాలా రకాలైన పాలిటిక్స్ అయితే జరుగుతున్నాయండి. ఇక కళ్యాణ్ గురించి పొగిడేవాళ్ళు కొంతమంది, తనూజాని పొగిడేవాళ్ళు కొంతమంది, ఇక మిగిలిన వాళ్ళ ముగ్గురు గురించి వాళ్ళు ఫైటింగ్స్ వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళవి సూట్ కేసుల కోసం ఫైటింగ్, వాళ్ళొచ్చి ట్రోఫీ కోసం ఫైటింగ్ అనమాట. సరే చూద్దాం అసలు ఎవరు ఇన్ని అనుకున్నా కానీ ఆ విజేతలు ఎవరు అనేది అందరికి కూడా ఉత్కంఠగా మారిపోయింది. సో సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ తనూజ మాత్రమే అని చెప్పి హింట్ల మీద హింట్లు ఇచ్చేసి చాలా బీభత్సమైన హైప్‌నైతే ఇచ్చేశారు. బట్ సడన్‌గా ఈ కళ్యాణ్ అనే అబ్బాయి మధ్యలో నుంచి ఇలా దూసుకుంటూ వచ్చాడు. సో స్టార్టింగ్‌లో తనూజ మాత్రమే. ఇమ్మాన్యుయల్ కూడా ఉన్నాడు కానీ సో ఇమ్మాన్యుయల్ నామినేషన్స్‌లో రాకపోవడము, ఆ ఓటింగ్ అనేది తనకి ఎక్కువగా జరగకపోవడం వల్ల కొద్దిగా తగ్గుతూ వచ్చింది. బట్ కళ్యాణ్ మాత్రం నిజంగా మధ్యలో అసలకి ఒక సైనికుడిలాగా చాలా దూసుకుంటూ వచ్చేసాడు. ఇంతే ఆ అబ్బాయికే తెలియనంత బయట పాపులారిటీ అబ్బాయికి పెరిగిపోయిందనే చెప్పాలి. సో ఇక ఈ అబ్బాయి కోసం సెలబ్రిటీలు కూడా అసలు రంగంలోకి దిగారనే చెప్పాలి. ఎందుకంటే ఆ అబ్బాయి కామ్ కంపోజ్డ్ నేచర్ చాలా మందికి నచ్చింది. యెస్, ఒకటి తనూజ వెనకాల కొద్దిగా అలా తిరగకుండా ఉంటే బాగున్ను, కొద్దిగా అమ్మాయి చెప్పిన మాట అంతా వినకుండా ఉంటే బాగుండని కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే అది కూడా ఆ అబ్బాయి ఒక టైప్ ఆఫ్ గేమ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక టైప్ ఆఫ్ నేచర్ అనుకోవచ్చు. ఏదైనా కానీ తను ఫస్ట్ మంచి చెప్పింది కాబట్టి నేను తనని ఎప్పుడు కూడా హర్ట్ చేయకూడదు. తనకి ఒక ఒక స్కూల్ పిల్లోడనే అనుకోండి, లేకపోతే ఒక తమ్ముడు అనుకోండి, ఒక ఫ్రెండ్ అనుకోండి, ఏదైనా కానీ మొత్తానికి ఆ అబ్బాయి అదే నేచర్‌ని అయితే ఆ అమ్మాయి పట్ల కొనసాగిస్తూ వచ్చాడు అనమాట. ఓకే. ఏదేమైనా తన మంచికే అనుకోవాలి ప్రతిది కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరిలో ఎవరు విన్నరో, ఎవరు రన్నరో తెలీదు కానీ బయట మాత్రం అసలకి వీళ్ళకి జరిగే డిస్కషన్స్, వీళ్ళ మీద ట్రోల్స్ అసలు ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ బెస్ట్ అనే వాళ్ళు మాత్రమే ట్రోఫీ పొందుకోవాలనేది నేను చెప్పేది. ఇక ముగ్గురున్నారు చూడండి. తర్వాత ఈ ముగ్గురులో ఎవరికి సూట్ కేస్ వచ్చినా ఐయామ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా డిజర్వ్ క్యాండిడేట్సే. సో ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కూడా జర్నీ చూసినప్పుడు చాలా కష్టాలు, చాలా ఎన్నో శ్రమల్ని అనుభవించి అక్కడికొచ్చారు. సో ప్రతి ఒక్కరి జర్నీలో ఏదో ఒక స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి కదా! సో మనీ సూట్ కేస్ కానీ వస్తే మాత్రం వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు తీసుకొని హ్యాపీగా వెళ్తే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను. బట్ ఇంకొకటి చూద్దాం. అసలు సంజన గారి జర్నీ గురించి అయితే చూద్దాము. నిజంగా జర్నీ మాత్రం ఆ ప్రోమో చూస్తేనే అర్థమైపోయింది. బిగ్ బాస్ మాటల్లో అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయండి. నిజమే, ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 9 అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆ గుడ్డు టాపిక్. సో ఇది నిజంగా సంజన గారు గానీ ఆ గుడ్డు దొంగతనం చేయకుండా ఆ యొక్క గొడవలు జరగకుండా ఉంటే అసలు నిజంగా స్టార్టింగ్‌లోనే ఇది అందరికీ ఏంటబ్బా ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు. ఇదేంటి అసలకి ఇలా జరుగుతుంది. సో కామనర్స్‌నేమో హ్యాపీగా మంచి హౌస్ అయితే ఇచ్చారు. సెలబ్రిటీస్‌కేమో టెనెంట్స్ అని చెప్పేసి చిన్న రూమ్స్ ఇచ్చారు. అసలు వీళ్ళని ఇలా ట్రీట్ చేస్తున్నారు ఏంటని చాలా డిస్కషన్స్ జరుగుతూ బోరింగ్‌గా అనిపించింది. బట్ ఎప్పుడైతే సంజన గారు ఈ గుడ్డు అనేది దొంగతనం చేసి ఆ యొక్క అందరికీ మధ్య గొడవలైతే స్టార్ట్ అయ్యాయో, ఈమె మాత్రం హ్యాపీగా ఒక రాణి టైప్‌లో అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ మొదలుపెట్టారో అప్పటినుంచి ఈ సీజన్ ఏంట్రా ఈ సీజన్‌లో ఏదో జరుగుతుంది. ఏంటి గుడ్డు దొంగతనమా అని అందరికీ ఒక పాయింట్ అంటే స్ట్రైక్ అయిందన్నమాట. సీజన్ 9లో ఏదో ఉంది మ్యాజిక్ అన్నట్టుగా అందరూ చూడడం మొదలుపెట్టారు. సో ఈమె వల్లే ఆ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వింది అని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈమె కూడా అని చెప్పొచ్చు. సో ఇక నెక్స్ట్ ఆమె విల్ పవర్. సో ఒక మదర్‌గా ఆమె 5 మంత్స్ బేబీని వదిలి రావడం అనేది నిజంగా సామాన్యమైన విషయం అయితే కాదు. చాలామంది చాలా ట్రోల్ చేసుకుంటారు. ఎందుకు రావాలి? ఏం డబ్బు కోసం రావాలా? లేకపోతే ఫేమ్ కోసం రావాలా? ఎందుకొచ్చిందో అసలకి అట్లా చేయడం మంచిది కాదు. ఇలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆమెకి తెలుసు కదా! ఆల్రెడీ ఒక బేబీని ఆమె పెంచింది. సో ఇంకొక బేబీని వదిలేసి వచ్చిందంటే ఆమె ఎంత స్ట్రగుల్ అయ్యుంటే ఆ డెసిషన్ తీసుకునే దానికి ఆమె వచ్చింది. ఇక ఆమె వచ్చిన దానికి
మీరు గమనిస్తే ఆమె జర్నీలో స్టార్టింగ్ నుండి ప్రతి ఒక్కరికి ఒకే విషయాన్ని చెప్పేది. ఎందుకురా ఖాళీగా కూర్చొనున్నారు? సో, ఏదో ఒక స్కిట్ చేయండి. ఏదో ఒక కంటెంట్ ఇవ్వండి. మనకు ఊరికే డబ్బులిస్తున్నారా? సో, మనం కంటెంట్ చేస్తేనే కదా ఈ 'బిగ్ బాస్' షోకి కూడా మంచి పేరొస్తది. సో, మనకు కూడా కనిపించాలి కదా! అని ఆమె స్టార్టింగ్ నుంచి ఒక ఇదేంటి మన హౌస్ అంటే సెలబ్రిటీస్‌నే కాదండి. మన కామనర్స్‌ని కూడా ఎంకరేజ్ చేసేది. "ఒరేయ్! మీ స్కిట్‌లో రండిరా, మీరు కనిపించండిరా, కనిపిస్తేనే కదా మీ గురించి అందరికీ తెలిసేదని" ప్రియా కానీ, శ్రీజ కానీ, ఇక్కడ మనీష్‌కి కానీ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేది. కానీ వాళ్ళే ఆమె మాటకి పెద్ద విలువివ్వలేక అంటే ఆమెనేదో కొద్దిగా ఈమె ఎప్పుడు గొడవలకు పార్టీలే, సో ఈమె మాటలు వినేదని కొంతమంది పెడచెవిన పెట్టారు. కానీ ఆమె స్టార్టింగ్ నుండి ప్రతి ఒక్కరికి కంటెంట్ ఇవ్వమని చెప్తూనే వస్తుందనమాట. అంటే ఆమె మాత్రమే చూసుకోలేదు స్వార్థం. ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తేనే మీరుంటార్రా అని చెప్తూ వచ్చింది. అది గ్రహించలేక కొంతమంది స్టార్టింగ్‌లోనే కామనర్స్ అయితే వెళ్ళిపోతూ వచ్చారు. బట్ ఈమె మాత్రము ఆమెదైన స్టైల్‌లో నిజంగా ఆమె గేమ్స్ ఆడినా, ఆడకపోయినా ఆడినా అంటే ఆమె చేతనైనంత వరకు ఆడుతది. ఖచ్చితంగా ఆడుతది. నేను ఆడను అన్నటువంటి గేమే లేదు. ప్రతి గేమ్ ఆడుతుంది. కాకపోతే అబ్బాయిలతో ఆడేటప్పుడు కొద్దిగా నేను ఆడలేనేమోనని భయపడుతుంది. భయపడ్డం అనేది సహజం. ఎవ్వరైనా అనుకుంటారు. కానీ నేను ఆడనని వెళ్ళి మూల కూర్చోలేదు. ప్రతి ఒక్కరితో ఏదో ఆమెకొచ్చినంత వరకు ఆడింది. పాపం చాలా ఆటల్లో ఆమెని తీసేశారు. అయినప్పటికీ కూడా ఆమె విల్ పవర్ ఎక్కడ తగ్గకుండా నిజంగా హౌస్‌లో ఏ సపోర్ట్ లేకుండా ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈమెనండి. సో, ఇమ్మాన్యుయల్ సపోర్ట్ ఉంది. అది ఎంతవరకంటే ఆమెని బాధలు అంటే కన్నీళ్లు రాకుండా ఆమెను చూసుకునే దానికి ఒక కొడుకు అనే వ్యక్తి ఉన్నాడు. దీనివల్ల అంటే ఆ యొక్క బాండింగ్ వల్ల ఇమ్మాన్యుయల్‌కే ప్రయోజనం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక మదర్ లాగా చూసుకునే ఒక వ్యక్తి దొరికింది. ఎందుకంటే ఆయిల్ పెడతది, అన్నం పెడతది, సలహాలు చెప్తది, అన్నీ చెప్తది. కాకపోతే ఇమ్మాన్యుయల్ అనుకోవచ్చు. సో, ఈమె చేసిన ప్రతి తప్పులకి నన్ను దానివల్ల ఇమ్మాన్యుయల్ ప్రతి వారం లేపేవారు. మమ్మీ నీ వల్లే నన్ను లేపేవారు. మమ్మీ చెప్పినా మీ మమ్మీ ఏం చేసిందో తప్పా రైటా అని బాగున్నారు అని చెప్పేసి తనకే ఎక్కువ కంటెంట్ వచ్చింది. బాధపడను. సో, వాళ్ళ అమ్మ తప్పు చేసినా తప్పని చెప్పాడే కానీ, సో ఇక నువ్వు మాత్రం మాట మార్చలేదని ఇమ్మాన్యుయల్‌కి మంచి పేరే వచ్చింది కదా! సో, స్టార్టింగ్ నుండి ఈమె జర్నీలో ఈమెకంతట ఈమె అంటే ఈమె కోసం ఈమె స్టాండ్ తీసుకుంటూ వచ్చింది. సో, ఈమె ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ఇమ్మాన్యుయల్ స్టాండ్ ఏం తీసుకోలేదు. జస్ట్ ఆ కెప్టెన్సీ బ్యాండ్ ఇచ్చాడు. అది కూడా 'బిగ్ బాస్' చేసిన అది బిగ్ మిస్టేక్ అని నేనైతే చెప్తానండి. ఎందుకంటే ఆమెకి ఓటింగ్ పరంగా మిడ్ ఎలిమినేషన్ జరగలేదు. సో, జస్ట్ వాళ్ళ కంటెంట్ కోసం ఆమెని మిడ్ ఎలిమినేషన్ జరిపించి, సో సాక్రిఫైస్‌లని ఒక పేరు పెట్టి వాళ్ళ చేత ఈ పని చేపించారు. దాని తర్వాత ఈమె గేమ్ కొద్దిగా డౌన్ అయింది. అయ్యో! వాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేశారు కదా! మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళని ఏమన్నా అంటే ఎలా ఉంటుంది అనే ఈ ఒక ఆలోచనలో ఆమె కొద్దిగా మధ్యలో డౌన్ అయింది. దాని తర్వాత అది ఫైర్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో కూడా చాలా బాగా మింగిల్ అయింది. బాగా మాట్లాడింది. ఎవరిని ఎలా అని అర్థం చేసుకుంది. ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్, వాళ్ళ వీక్‌నెసెస్ ఏంటి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ప్రతి ఒక్కరితో ఉండేదానికి ట్రై చేసింది. ఆమె ఎక్కడ కూడా ఆమె గేమ్ అయితే మిస్ అవ్వలేదు. చాలామంది ఆమెని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని నువ్వేమి ఆడట్లేదు అన్నారు. కానీ ఆమె అక్కడ కూడా ఆమె గేమ్ అయితే ఆడింది. ఆమె కూడా చాలా అంటే గొడవలు జస్ట్ రాజేస్తది. అంతేగాని దాంట్లో ఆమె ఎక్కువ వాయిస్ అయితే రైజ్ చేయదు. అదే ఈమెలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పాలి. ఎందుకంటే ఆ మాటలు కొన్ని పదాలు వాడడం తప్పయిండొచ్చు కానీ ఆ వాడే విధానంలో కూడా ఆమె మరీ అంత సెన్స్ లేకుండా అయితే మాట్లాడదు. ఆమె మాట్లాడే ప్రతి మాటకి ఆమెకొక అవగాహన ఉండే కొన్ని మాటలైతే మాట్లాడింది. యెస్, సమ్‌టైమ్స్ ఆ పదాలనేవి కొంతమందికి రాంగ్‌గా వెళ్ళొచ్చేమో కానీ ఆమె ఇంటెన్షన్ మాత్రం చాలా కరెక్టే. సో, చంటి బిడ్డలను వదిలేసి వచ్చి ఆ యొక్క సింపతిని ఎక్కడ కూడా నా బిడ్డల కోసం నేను ఇలా ఏడుస్తున్నాను, అయ్యో నా బిడ్డలు కావాలని ఎక్కడ ఆమె కన్నీళ్లు విడిచిందే మనకు కనపడనీయకుండా ఆమె రాత్రులే ఏడ్చుకుంటూ ఆమె ఎంత బాధనైనా దిగమింగుకొని ఉదయాన్నే ఫ్రెష్‌గా ఆమె ఆ యొక్క హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చే విధానం ఉంటుంది చూడండి. నిజంగా అది మాత్రం ప్రతి ఒక్క లేడీకి ఉండవలసిన లక్షణం అనే చెప్పాలి. బికాస్ మనం చిన్న మాట అంటేనే అస్సలు ఒప్పుకోలేం. కానీ అంతమంది హౌస్‌లో ఉన్నటువంటి స్టార్టింగ్‌లో 14 మందో, 15 మందో అందరూ ఆమెని ఫస్ట్ డేనే నామినేట్ చేశారు. అయినా గాని చిరునవ్వుతో నేను ఆల్రెడీ నామినేట్ అయిపోయాను. అయినా చేయండి పర్లేదని ఆమె అప్పటినుంచే ఆమె ఒక స్టాండ్‌నయితే అసలకి ఆమె చిరునవ్వుతో ప్రతి దాన్ని కూడా ఎదుర్కొంటా రావడం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందుకే 'బిగ్ బాస్' కూడా చెప్తారు కదా! నువ్వు నిజంగానే ఒక డ్రామా క్వీన్ అంటే యెస్, ఆమె డ్రామా క్వీనే. టీఆర్‌పీ క్వీన్ అనే అనుకోండి. ఆమె చేసిన ప్రతి దాంట్లో కూడా ఆమె వస్తుంది గేమ్‌లంటే అమ్మో! ఇప్పుడు ఏమవుతదో, ఈమె శారీ కట్టి
దాటిందంటే ఈరోజు ఎవడికో మూడిందిరా బాబోయ్! అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా భయపడేటట్టు చేసుకునింది. ఆమెని కొన్ని గేమ్స్‌లో అమ్మో! నమ్మాలా? అమ్మో! ఈమె నమ్మితే ఏమైనా చేసేద్దా అన్నట్టుగా అయింది. కానీ సంచాలకుగా ఎక్కడ కూడా అన్‌ఫేర్ చేయకుండా సో, ప్రతి దాంట్లో ఆమె అనేది స్ట్రాంగ్ పాయింట్. యెస్, నేను నమ్మిందే కరెక్ట్. ఇది ట్రయాంగిల్ అంటే ట్రయాంగిలే. మీరు హౌస్ మొత్తం ఆమెను ఆ రోజు ఏకిపడేసినట్టు చెప్తూనే ఉన్నారు. తనూజ, అలాగే భరణి గారు వీళ్ళంతా ఏంటి నువ్వు అసలకి ఇట్లాంటి సంచాలకు నువ్వు రీతుకి ఫేవర్ చేస్తున్నావు అని ఎన్ని మాటలన్నారు. అయినా డోంట్ కేర్ అన్నట్టుగా ఇది ట్రయాంగిల్ అంటే ట్రయాంగిలే. అంతేగాని ఇక ఈ ప్రపంచంలో దీన్ని ట్రయాంగిల్ అనకుండా ఎవరేమంటారు చెప్పండి అని వాళ్ళకే ఒక సవాల్ విసిరింది. దానికి జవాబే నాగార్జున గారు చెప్పింది. ఇది ట్రయాంగిలే, జస్ట్ అది కార్పెంటర్ మిస్టేక్ అని. నిజంగా ఇదే కాదు, రీతు విషయంలో కూడా నేను చూసిందే చెప్పాను. చూడండి నేను చెప్పలేదు. నేను సారీ చెప్పాలా? చెప్పను. నేను ఇంటికి వెళ్ళిపోతానా? వెళ్ళిపోతాను. అంతేకాని మళ్ళీ సాక్రిఫైస్‌లు అనే మాట వచ్చిందంటే మాత్రం నేను అస్సలు ఉండనని చెప్పి నాగార్జున గారికి కూడా రిక్వెస్ట్ చేసుకుంది. అక్కడ కూడా యాటిట్యూడ్ చూపించలేదు. గ్రాటిట్యూడ్ అంటే ఆమె అంతటా ఆమె తగ్గించుకొని నేను వెళ్ళిపోతాను సార్. అంతేకాని వద్దు నాకు మళ్ళీ పెట్టి మళ్ళీ ఈ సాక్రిఫైస్‌లు అనే పేరుతో నేను ఆల్రెడీ ఇప్పటికే నాకు మెంటల్ టార్చర్ అయిపోయింది. సో, వద్దు అని రిక్వెస్ట్ చేసుకునింది. ఆ విధానము, ఆ హంబుల్‌నెస్ నిజంగా ఆమెని ఇంకొక స్థాయికైతే మళ్ళీ పునర్జన్మ అనేది నిజంగా ఆమెకు మళ్ళీ సీజన్‌లో కూడా వచ్చింది. సో, అప్పటినుంచి ఎక్కడో ఉన్న సంజన మళ్ళీ పైకి లేపి ఆమెని టాప్ 5లో ఉంచారు ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా. సో, ఇక ఇప్పుడు కూడా మీ యొక్క సపోర్ట్ నిజంగా ఆమెకు ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేయండి. అలాగే మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. ఇంకొకటి, ఆమె స్థాయి అనేది అందరికీ తెలుసు. ఆమె మంచి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కాళ్ళు కూడా పట్టుకొని అంటే ఒక తల్లిలాగా వాళ్ళని చూసుకున్న ప్రేమ, అలాగే వాళ్ళకి పెట్టిన అన్నం ముద్దలు కానీ కొంతమంది దాన్ని కూడా హేళన చేశారు. ఈమె ఆట ఆడకుండా అన్నం నోట్లో ముద్దలు పెడుతూ ఇదే ఆట అనుకుంటుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది పెట్టాలన్న ఒక మనసు ఉండాలి. సో, ఆ మనసు ఒక తల్లికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆమె ప్రతి ఒక్కరికి ఆమెను ద్వేషించిన వాళ్ళకి కూడా వెళ్ళి కడుపు నిండా అన్నం పెట్టే ఒకే ఒక్క మనిషి సంజన గారు. ఇది మాత్రం కంపల్సరీ. సో, వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళకి వెళ్ళి అన్ని సేవలు చేసద్ది. అలాగే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాడు ఎవరైనా సరే సొంత వాళ్ళే కాదు, ఓన్లీ ఇమ్మాన్యుయలే కాదు, తనూజాని కానీ, కళ్యాణ్‌ని కానీ, డేమోన్‌ని, రీతు ప్రతి ఒక్కరిని వెళ్ళి చక్కగా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళకు ఓదార్పు చెప్తూ, మంచి మాటలు చెప్తూ, ఏం పర్లేదు లేరా ఇంకొకసారి ఆడండి అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమెదైన స్టైల్‌లో ఆమె మాత్రం చాలా మంచి మనిషిగా, అలాగే కంటెస్టెంట్స్‌గా మంచి పేరైతే సంపాదించుకునింది. అందుకే బిగ్ బాస్ చెప్పిన విధంగా నిజంగానే ఆమెకి ఎవరి సపోర్ట్ లేదు. సో, అందరూ ఆమెను ఆటలో నుంచి తీసేశారు. ఒక టైంలో ఇమ్మాన్యుయల్ కూడా ఆమెని నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను వేరే టీంలోకి వెళ్తున్నానని అంటే అన్నా కానీ ఆ బాధను కూడా ఆమె ఓకే అని చెప్పి రిసీవ్ చేసుకొని అయినా కానీ తన ప్రేమని ఎక్కడా వదలకుండా కొద్దిగా మనసు బాధపడింది. ఎందుకంటే స్టార్టింగ్ నుండి చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఆమెనే టార్గెట్ చేస్తూ వచ్చారు. సో, 12 వారాలు ఆమె నామినేషన్స్‌లో ఉందంటే ఆమె ప్రతి ఒక్కరితో ఆమె ఉన్న విధానం బట్టి అది నచ్చియో ఏదో ఒకటి సందర్భంలో ఆమెను మాత్రం అంటే ఈజీ టార్గెట్ ఆమె అనమాట. ఆమె వేసేస్తే మనం కొద్దిగా వేరే వాళ్ళతో సేవ్ అయిపోవచ్చు కదా! అంటే వేరే వాళ్ళకి కూడా ఏంటంటే ఎక్కువ పాయింట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు వేసేస్తే సరిపోద్ది. అదే వేరే వాళ్ళకి వేస్తే ఎక్కువ పాయింట్స్ చెప్పాలి. మళ్ళీ వాళ్ళు మన మీద రివెంజ్ తీసుకుంటారేమో. కానీ ఈమెకి వేసేస్తే ఈమేం పెద్ద పట్టించుకోదులే అని చాలామంది సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు ఈమెని నామినేట్ చేసి. సో, ఇక నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టే ఆమెని వేసిన వాళ్ళంతా, ఆమె వెనకాల మాట్లాడిన వాళ్ళంతా చాలామంది వెళ్ళిపోయారు. బట్ ఈమె మాత్రం ఒకటే నమ్మింది. నేను నమ్ముకున్న నా దేవుడు మాత్రం నిజంగా నేను కష్టం పడుతున్నాను. సో, నేను ఎవరి గురించి ఆమె బ్యాక్ బిచ్చింగ్ ఎక్కడా చేయలేదు. సో, అప్పుడు తనూజ విషయంలో అనింది కూడా ఏంటంటే సో, సీరియల్ ఆర్టిస్టులం కదా ఇట్లాగ నాన్న అనేది అది ఒక సీరియల్ యాక్టింగ్ అనింది. అంతేగాని ఆమెను తక్కువ చేసి ఎక్కడా మాట్లాడలేదు. సో, ఆ అమ్మాయి కూడా ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూనే మాట్లాడింది. కానీ ఇంకా తనూజ తనని ఎప్పుడు కూడా ఆమె ఎంత మంచి చేసినా ఆమె కెప్టెన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సంజన గారే. ఆ రోజు ఆ యొక్క వెయిట్ అనేది నిఖిల్‌కి వేయకుండా తనూజాకి వేసుంటే నిజంగా ఆ అమ్మాయి పడిపోయిండేది. ఆ చేతి ఆ యొక్క నా కత్తి ఇక తను కెప్టెన్ అయ్యుండేది కాదు. కానీ తనైతే దాన్ని గుర్తించట్లేదు కదా! దాన్ని ఆలోచించను కూడా ఆలోచించట్లేదు. బట్ సంజన గారి మనసు మాత్రం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ఆమె అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ ఎక్కడ ఎప్పుడు ఆ ఫేమ్‌ని తీసుకురాలేదు. ఆ పేర్లని యూజ్ చేయలేదు. వాళ్ళ చెల్లెలు లేకపోతే ఇప్పుడు ఆది పినిశెట్టి గారు వాళ్ళ ఆహ్,
చెల్లెలు భర్త కదా! ఎక్కడ కూడా వాళ్ళ వర్డ్స్ అనేవి యూజ్ చేయలేదు. ఎప్పుడు సింపతి కార్డ్ అని కానీ, అలాగ ఏడ్చేది, ఇలాగ ఏది చేయకుండా నిజంగా ఆమె చాలా జెన్యూన్‌గా అయితే ఆమె జర్నీ జరిగిందండి. నిజంగా వాళ్ళ కొడుకు తర్వాత పెద్దవాడైన తర్వాత నిజంగానే 'బిగ్ బాస్' చెప్పినట్టు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడు. మా అమ్మ ఇంత చేసిందా అసలకి మేము చిన్నప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళి ఇంత సాధించిందా అని నిజంగా గర్వపడే విధంగానే ఆమె జర్నీ అంతా ఉంది. ఎందుకంటే ఒక మనిషికి ఎవరు సపోర్ట్ లేకపోతే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండడం చాలా కష్టం. సో, ఇక ఆటలో ఎప్పుడు కూడా ఇమ్మాన్యుయల్ హెల్ప్ చేయలేదు. నార్మల్‌గా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. తనని ఎప్పుడు ఎంటర్‌టైన్ చేసేవాడు. కానీ గేమ్స్ దగ్గరకొచ్చేసరికి తను వేరే టీమ్‌లో ఉండేవాడు. ఈమె వేరే టీమ్‌లో ఉండేది. ఈమె ఆట మాత్రమే ఈమె ఆడుకునేది. ఎప్పుడు తనని అడగను కూడా అడగలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఫస్ట్ నుంచి అండర్‌స్టాండింగ్ ఉంది. మమ్మ అలాగే కొడుకు అనేది జస్ట్ మన హౌస్‌లోనే. సో, గేమ్స్‌లో కాదని వీళ్ళిద్దరూ ఎప్పుడు అండర్‌స్టాండింగ్‌తోనే వెళ్ళేవాళ్ళు. సో, అప్పుడప్పుడు తనకేదైనా స్టాండ్ కావాలన్నప్పుడు ఇమ్మాన్యుయల్ తీసుకునేవాడు. ఇమ్మాన్యుయల్‌కి స్టాండ్ కావాలన్నప్పుడు సంజన గారు తీసుకునేవాళ్ళు. నిజంగా వీళ్ళ బాండింగ్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నిందండి. ఏ సీజన్‌లో తల్లి, కొడుకు బాండింగ్ ఇంత బాగా మనం ఎప్పుడు చూడలేదు. అసలు ఎప్పుడు కూడా లేదు నాకు తెలిసినంత వరకు. బట్ ది ఫస్ట్ టైమ్ ఇలాంటి బాండింగ్ ఉండడము, అది వాళ్ళిద్దరూ టాప్ 5కి రావడం అనేది ఇంకా అసలకి నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో, సీజన్ 9 అనగానే ప్రతి ఒక్కరికి సంజన గారు, ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా గుర్తొస్తారు. అలాగే ఆ గుడ్డు కూడా ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో, ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈమె జర్నీ ప్రతి ఒక్కటి కూడా స్ట్రగుల్స్‌తో కూడిందే అనమాట. ప్రతీది కూడా అయ్యో! ఈ వారం అసలకి ఏంటి నా పరిస్థితి? ఇలా అన్నాను కదా! ఏమి అప్రిషియేషన్ లేకుండా అసలు ఏం చేసినా తప్పు, తప్పు అంటున్నా. అయినా ఆమె స్టాండ్ తీసుకున్న విషయము, అలాగే రీతు విషయంలో ఆమె చేసింది పాపం ఆమేమి చేయకపోయినా బ్లేమ్ మాత్రం పడుతూ ఎవ్వరూ మాట్లాడకుండా ఎన్నో కన్నీటిని దిగమింగుకొని జర్నీని మొత్తం కంప్లీట్ చేసుకునింది. ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది కాబట్టి మీ సపోర్ట్ ఆమెకి తప్పకుండా అందించండి. అలాగే ఆ ఏవి నైట్‌కి చూసినప్పుడు మీకు కూడా గూస్ బంప్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో, మీ విలువైన ఓటుని మంచిగా దాన్ని యూజ్ చేసుకోండి. అనవసరంగా యూజ్ చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు కాబట్టి మీరు చక్కగా ఓట్ వేసుకోండి. అలాగే వాళ్ళని గెలిపించండి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. ఇక కళ్యాణ్ ఏవి కూడా వస్తుంది కదా! మళ్ళీ మాట్లాడదాం. ఏవి గురించి కూడా తన గురించి కూడా సూపర్ ఏవీలైతే ఈరోజు 2 కూడాను. సో, ఇద్దరు సామాన్యమైన వాడు సామాన్యమైనట్టు కాదు. ఆ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో జర్నీ అయితే చూపించబోతున్నారు కాబట్టి, సో, వీళ్ళిద్దరి జర్నీలు ఈరోజు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై